స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. సింగిల్ లేడీస్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేసుకుని మనకి బ్యాంక్ లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి మా మేడం కానీ మా సార్ కానీ అక్కడ కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్నారు. నేను వస్తే నీకు బ్యాంక్ లో శాంక్షన్ 1 lakh అని చెప్పేసి వాళ్ళకి నమ్మిస్తాం. నమ్మించిన తర్వాత వాళ్ళు వస్తుంటే మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ కానీ గోల్స్ కానీ పెట్టుకుని రాకండి, అవి చూస్తే మీకు లోన్ శాంక్షన్ అవ్వదు, రిజెక్ట్ అవుతుందని చెప్తే అవన్నీ తీసుకొని వాళ్ళు ప్యాక్ చేసుకొని వాళ్ళకి ఇంట్లో లేకపోతే అక్కడ వాళ్ళు పనిచేసే గుడ్లలో పెట్టి వస్తే మీరు నడుస్తున్నారని వస్తా అని చెప్పేసి మనం వెంట నుంచి వెళ్ళిపోయి ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ గా ఇతని క్రైమ్ హిస్టరీ తీసుకుంటే సుమారు అన్ని పోలీస్ స్టేషన్ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్ ఇంకా అన్ని పోలీస్ స్టేషన్ ఆల్ పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ గా గజ్వేల్, మెదక్, ఎవ్రీథింగ్ అన్ని పోలీస్ స్టేషన్ కూడా దీని మీద కంప్లైంట్ ఉంది. దీని మీద కూడా మహారాష్ట్ర స్టేట్ లో కూడా రిజిస్టర్ చేయబడింది. సో ఇతని వైఫ్ కోఅక్యూజ్డ్ వీళ్ళు కలిసి ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేస్తా ఉన్నారు. సో మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇటువంటి ఒక అఫెన్స్ వరకు రిపోర్ట్ అయింది. ఇందులో ఒక లేడీని వాళ్ళు ఇదే వాహనంలో పెట్టి తన పెట్రోల్ గొలుసుని ఆ షాప్ దగ్గర పెట్టేసుకొని రమ్మని చెప్పేసి తను బ్యాక్ నుంచి వెళ్ళి ఆ గోల్డ్ తీసుకొని పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇతని మీద మొత్తం కూడా ఆల్మోస్ట్ గా ఫోకస్ పెట్టుకొని ఇతని వేరియబుల్స్ తెలుసుకొని మొత్తం కూడా అంతా ట్రై చేసుకుంటే మనకు ఇతని వేరియబుల్స్ దొరికి ఇతని దగ్గర ఆల్మోస్ట్ గా 3 crores ఆఫ్ చైన్ దొరకడం జరిగింది. దాంతో పాటు టాటా సఫారీ వెహికల్ ఒకటి, మారుతి సుజుకి వెహికల్ ఒకటి అండ్ ఒకటి బైక్. ఆ బైక్ కూడా ఫేక్ నెంబర్ ప్లేట్ ఉంది, ముందుకు నెంబర్ ఉంటుంది, వెనుక నెంబర్ ఉంటుంది. ఈ బైక్ లో తను ఇంకో చోట అఫెన్స్ చేసుకుని వచ్చాడు కనుక మనకు తెలుస్తా ఉంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇతని మీద 51 కేసెస్ తో అతను ఆల్రెడీ రిమాండ్ వెళ్ళి రావడం జరిగింది. కొన్ని కేసెస్ తో అతనికి కన్విక్షన్ కూడా వచ్చింది, కొన్ని నెలల పాటు కన్విక్షన్ వచ్చింది. ఆ కన్విక్షన్ కంప్లీట్ చేసుకున్నాక కూడా అతను సేమ్ పద్ధతిలోనే ఫాలో అవ్వడం అండ్ ఇప్పుడు 8 కేసెస్ తో అతనికి ఇంకా వాంటెడ్ ఉన్నాడు. ఆ పోలీస్ స్టేషన్స్ ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, మావల, మియాపూర్ అండ్ మావల ఇంకో కేసు ఉంది. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్, ఆదిలాబాద్ 1 టౌన్ అండ్ నిర్మల్. ఈ పోలీస్ స్టేషన్స్ లో అతను వాంటెడ్ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఇతను చేసిన